వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నిన్న క్లాస్కి కంటిన్యూషన్ అండి. నేషనల్ పార్క్స్ మీద మనం వీడియో అయితే చేస్తున్నాము. సో నేషనల్ పార్క్స్ గురించి లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో యూనిక్గా ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటో చూద్దాం. ఇండియాలో తేలియాడే నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉంది అంటే మణిపూర్లో ఉంది, కేబుల్ లంజావో. సో మణిపూర్లో ఉన్న కేబుల్ నేషనల్ పార్క్ అయితే తేలియాడే నేషనల్ పార్క్. ఇది ఒక యూనిక్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు మనం ఈ నేషనల్ పార్క్కి. ఇది లోక్తక్ సరస్సులో ఉంది. ఇది ఏ సరస్సులో ఉంది అంటే కేబుల్ నేషనల్ పార్క్ లోక్తక్ సరస్సులో ఉంది. ఇక్కడ ప్రసిద్ధ సంగై అంటే డాన్సింగ్ డీర్ మనకి కనిపిస్తుంది. డాన్సింగ్ డీర్ ఏ నేషనల్ పార్క్లో అంటే కేబుల్ లంజావో నేషనల్ పార్క్ మణిపూర్లో ఉంది, లోక్తక్ సరస్సులో ఉంది. ఇక్కడ ప్రసిద్ధ సంగై అంటే డాన్సింగ్ డీర్ కనిపిస్తుంది. అలానే మనం తర్వాత చూసుకున్నట్లయితే మిశ్రమ వారసత్వ ప్రదేశం. సో మిక్స్డ్ అది ఎక్కడ అంటే కాంచన్జంగా. ఇది ఎక్కడ ఉంది? సిక్కింలో ఉన్న కాంచన్జంగా నేషనల్ పార్క్. అదేవిధంగా ఇది యునెస్కో గుర్తించిన భారతదేశంలో ఏకైక మిశ్రమ వారసత్వ ప్రదేశం, మిక్స్డ్. సో ఇది కాంచన్జంగా అయితే యునెస్కో గుర్తించిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే పక్షుల స్వర్గం, బర్డ్స్కి సంబంధించింది. క్యులాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది. ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో. పక్షుల స్వర్గం ఏది అంటే క్యులాడియో నేషనల్ పార్క్. ఏ స్టేట్లో అంటే రాజస్థాన్లో ఉంది. దీనిని భరత్పూర్ బర్డ్ శాంక్చురీ అని కూడా పిలుస్తారు. ఈ క్యులాడియో నేషనల్ పార్క్ అనేది ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అండి. నెక్స్ట్ మనం ఏంటి అంటే ఏ జంతువులు ఏ నేషనల్ పార్క్లో ఉన్నాయి, ప్రసిద్ధి చెందాయి అంటే ఆ నేషనల్ పార్క్లో ప్రసిద్ధి చెందిన జంతువు ఏది, అదేవిధంగా అది ఏ రాష్ట్రంలో ఉంది, ఇవన్నీ చూద్దాం ఒక లిస్ట్. సో ఏషియాటిక్ లయన్స్ ఆసియా సింహాలు ఎక్కడ అంటే గిర్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉన్న గిర్ నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అంటే ఏషియాటిక్ లయన్స్, ఆసియా సింహాలు. తర్వాత అస్సాంలో ఉన్న కాజీరంగా అండ్ మానస్ నేషనల్ పార్క్స్. ఇవి దేనికి ప్రసిద్ధి అంటే ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకి ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ మనకి రాయల్ బెంగాల్ టైగర్. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే సుందర్బన్స్ అండ్ బంధవ్గఢ్. ఈ సుందర్బన్స్ అనేది పశ్చిమ బెంగాల్లో ఉంది, అదేవిధంగా బంధవ్గఢ్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. రాయల్ బెంగాల్ టైగర్ మనకి రెండు చోట్ల కనిపిస్తుంది, రెండు నేషనల్ పార్క్స్లో. అదేంటి అంటే పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో ఉన్న సుందర్బన్స్, అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్న బంధవ్గఢ్ నేషనల్ పార్క్స్లో అయితే మనకి రాయల్ బెంగాల్ టైగర్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మంచు చిరుత అంటే స్నో లెపర్డ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? హెమిస్ నేషనల్ పార్క్. ఈ హెమిస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే లడఖ్లో ఉంది. లడఖ్లో ఉన్న హెమిస్ నేషనల్ పార్క్లో మాత్రమే మనకి స్నో లెపర్డ్స్ అనేవి కనిపిస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న దాచిగామ్ నేషనల్ పార్క్. సో ఇదేంటి అంటే హంగుల్ అనే జంతువుకి ప్రసిద్ధి చెందింది ఈ దాచిగామ్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే కేరళలో ఉన్న ఎర్వికులం నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి చెందింది అంటే పర్వత మేక అంటే నీలగిరి తార్ అంటే పర్వత మేక. ఇది ఎక్కడ కనిపిస్తాయి అంటే ఎర్వికులం నేషనల్ పార్క్. ఈ ఎర్వికులం నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. అదేవిధంగా మనం తెలుగు రాష్ట్రాల గురించి కూడా ఒకసారి చూద్దాం. మనకి ఏపీఎస్సి అదేవిధంగా టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్లో అయితే మనకి ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేసి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. సో ఇవి కూడా మిస్ అవ్వకుండా ఒకసారి చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే పాపికొండ నేషనల్ పార్క్ తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వ్యాపించి ఉంది. గోదావరి నది దీని గుండా ప్రవహిస్తుంది. అదేవిధంగా తర్వాతది చూసుకున్నట్లు పాపికొండలు నేషనల్ పార్క్ మనకి ఎక్కడ ఉంది అంటే గోదావరి జిల్లాల్లో వ్యాపించి ఉంది. ఈ పాపికొండలు నేషనల్ పార్క్ ద్వారా ఏ నది ప్రవహిస్తుంది అని అడుగుతారు ఎగ్జామ్లో. ఆన్సర్ గోదావరి నది. అదేవిధంగా తర్వాత చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? చిత్తూరు మరియు కడప జిల్లాల్లో మనకి విస్తరించి ఉంది. చిత్తూరు మరియు కడప జిల్లాల్లో. ఇక్కడ శేషాచలం కొండల్లో ఉంటుంది. అలానే
థర్డ్ది చూసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, ఇది కడప జిల్లాలో ఉంది. నెక్స్ట్ మనం తెలంగాణ స్టేట్ గురించి చూద్దాం. తెలంగాణలో కాసు బ్రహ్మానంద రెడ్డి కేబీఆర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉంది. నెక్స్ట్ మృగవని నేషనల్ పార్క్, ఇది రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులో ఉంది. మృగవని నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులో ఉంది. నెక్స్ట్ మహావీర్ హరణి వనస్థలి, ఇది ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లోని వనస్థలిపురం ఉంది. ఇక్కడ కృష్ణ జింకలు సంరక్షించబడుతున్నాయి. బ్లాక్ బక్, ఇది ఒక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కృష్ణ జింకలు మనకి ఎక్కడ సంరక్షించబడుతున్నాయి అంటే మహావీర్ హరిణ వనస్థలి, హైదరాబాద్లో వనస్థలిపురం. సో మనమైతే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏ నేషనల్ పార్క్ దగ్గరలో ఏ నది ఉంది, లేదా ఏ నది పర్టిక్యులర్ నేషనల్ పార్క్లో ప్రవహిస్తుందని అయితే అడగవచ్చు, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు. ఎలా అంటే నేషనల్ నేమ్స్ ఇస్తారు, నేషనల్ పార్క్స్ నేమ్స్, అలానే ఇటు స్టేట్స్ ఇస్తారు. ఏ స్టేట్లో ఏ నేషనల్ పార్క్ ఉందని మనల్ని మ్యాచింగ్ చేయమంటారు. లేదా నేషనల్ పార్క్స్ ఇస్తారు అండ్ ఇంకొక సైడ్ మ్యాచింగ్లో మనకి ఒకవైపు నేషనల్ పార్క్స్ ఇచ్చి ఇంకో వైపు అయితే యానిమల్స్ ఇస్తారు. ఈ పర్టిక్యులర్ నేషనల్ పార్క్లో ఏ ఫేమస్ యానిమల్ లేదా బర్డ్స్ మనకి ఉంటాయి అని కూడా అడగవచ్చు. అదేవిధంగా యునెస్కో గుర్తింపు పొందిన నేషనల్ పార్క్స్ ఏవి అని కూడా మనల్ని అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. సో విశిష్ట లక్షణాలు కలిగిన నేషనల్ పార్క్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి మణిపూర్లో ఉన్న కేబుల్ లంజావో నేషనల్ పార్క్. సో ఇదేంటి అంటే దీని యొక్క యూనిక్ ఫీచర్ ఏంటి అంటే ఇది ప్రపంచంలోనే ఏకైక తేలియాడే నేషనల్ పార్క్, ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. దీని యొక్క యూనిక్ ఫీచర్ ఏంటి అంటే తేలియాడే నేషనల్ పార్క్ అన్నమాట. ఇది ప్రపంచంలోనే ఏకైక తేలియాడే నేషనల్ పార్క్. ఏంటి అంటే కేబుల్ లంజావో నేషనల్ పార్క్. ఎక్కడ ఉంది? అది మణిపూర్లో ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్లో ఉన్న క్యోలాడియో ఘనా నేషనల్ పార్క్. దీని యొక్క యూనిక్ ఫీచర్ ఏంటి అంటే దీనిని పక్షుల స్వర్గం అని అంటారు. పక్షుల స్వర్గం అని ఏ నేషనల్ పార్క్ని అంటారు అని అడిగితే క్యోలాడియో ఘనా నేషనల్ పార్క్. అది ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్ స్టేట్లో ఉంది మనకి. సో దీని స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఇది ఒకప్పుడు రాజకుటుంబీకుల వేట స్థలం. ఇప్పుడు అంతర్జాతీయంగా వలస పక్షులకు, ముఖ్యంగా సైబీరియన్ క్రేన్స్ అతిపెద్ద నిలయం. నెక్స్ట్ చూసినట్లయితే సుందర్బన్స్ నేషనల్ పార్క్. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది మనకి. సుందర్బన్స్ నేషనల్ పార్క్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది. దీని యొక్క యూనిక్ ఫీచర్ ఏంటి అంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవుల ప్రాంతం. అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఉంటాయి కదా, సో ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు దీంట్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవుల ప్రాంతం. ఏది అంటే సుందర్బన్స్ నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్లో ఉంది. అలానే ఇక్కడ స్విమ్మింగ్ టైగర్స్ ఉంటాయి. ఇక్కడి పులులు ఉప్పు నీటిలో ఈత కొట్టగలవు మరియు మనుషులను వేటాడే స్వభావం అంటే మ్యాన్ ఈటర్స్ కలిగి ఉంటాయని ప్రసిద్ధి. స్విమ్మింగ్ టైగర్స్ ఎక్కడ మనకి కనిపిస్తాయి అంటే సుందర్బన్స్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఉత్తరాఖండ్లో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. దీని యొక్క యూనిక్ ఫీచర్ ఏంటి అంటే ఇది వందలాది రకాల ఆల్పైన్ పూలకు నిలయం. ఆల్పైన్ ఫ్లవర్స్కి ఇదైతే నిలయంగా మనం చెప్పుకుంటాం. దేన్ని? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఉత్తరాఖండ్లో ఉంది ఇది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మే నుండి అక్టోబర్ మధ్యలో ఈ లోయ మొత్తం రంగురంగుల పువ్వుల తివాచీలా మారుతుంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. యునెస్కో చేత గుర్తింపు పొందిన వాటిల్లో మనకి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఒకటి. ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో. ఇది ఏ ఫ్లవర్స్కి అంటే వందలాది రకాలైన ఆల్పైన్ పూలకు నిలయం. అదేవిధంగా తర్వాత మనం చూసుకున్నట్లయితే గిర్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది గిర్ నేషనల్ పార్క్. దీని యొక్క యూనిక్ ఫీచర్ ఏంటి అంటే ఆఫ్రికా వెలుపల సహజ సిద్ధంగా ఆసియా సింహాలు కనిపించే ఏకైక ప్రాంతం. ఏ సింహాలు అంటే ఏషియాటిక్ లయన్స్. మనకి ఏషియాటిక్ లయన్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే ఓన్లీ
గిర్ నేషనల్ పార్క్లో మాత్రమే కనిపిస్తాయి. అది ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది. సో ఇది అండి వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపటి క్లాస్లో అయితే ఎంసీక్యూస్ నేషనల్ పార్క్స్ మీద ఎంసీక్యూస్ మీద మనం ఒక వీడియో చేయబోతున్నాం. థ్యాంక్ యూ.